తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇన్‌స్టా చూసే వాళ్ళకి, ఫేస్‌బుక్ చూసే వాళ్ళకి, యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా మా నమస్కారం. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకి మాల అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మరి దీంట్లో ఎలాంటి అబ్బాయిలున్నారు, అంటే జాబ్ చేసేవాళ్ళా, చేయని వాళ్ళా, లేదా బిజినెస్ చేసేవాళ్ళా అనే కంప్లీట్ వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది మేము ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాము అనేది. మరి ఆఫీస్‌కొచ్చారంటే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. మంచి మంచి మ్యాచెస్ అనేది చూపిస్తూనే ఉంటారు. అదే విధంగా ఈ రోజు నేను మాల అబ్బాయిల బయోడేటాస్ తీసుకొచ్చేసాను కాబట్టి అందులో మొదటగా ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1/8/1995, ఎత్తు 5'10" ఉంటాడు. ఎడ్యుకేషన్ అబ్బాయి ఎంసీఏ కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 70,000 సంపాదిస్తున్నాడు. మరి ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయనగరం. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాల క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి జాబ్ చేసినా చేయకున్నా పర్వాలేదండి, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలా అంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక మాల అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/1/1990, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ అబ్బాయి ఎంబీఏ కంప్లీట్ చేశారండి. మరి ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. మరి నెలకు వచ్చేసి అబ్బాయికి ₹1,00,000 సంపాదిస్తున్నారండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాల క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. అది కూడా చిన్న ఫ్యామిలీలో నుంచి అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అబ్బాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మాల క్యాస్ట్ లో నుంచి చెన్నైలో జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/10/1993, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశాడండి. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే చెన్నైలోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. మరి సంవత్సరానికి 18 లక్షలు అయితే సంపాదిస్తున్నారండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మాల క్యాస్ట్ లో నుంచి బీటెక్ చేసిన అమ్మాయిని మాత్రమే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరో అమెరికాలో ఉండే మాల అబ్బాయి తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/3/1991, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి యుఎస్ లోనే ఎంఎస్ కంప్లీట్ చేశారండి. మరి అక్కడే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. మరి సంవత్సరానికి $160K సంపాదిస్తున్నారు. H1B వీసా కూడా ఉందండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే యుఎస్ లో ఉండే మాల అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇండియా నుంచి యుఎస్ వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక మాల అబ్బాయి తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 25/9/1995, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎల్ఎల్బి కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే లాయర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయికి నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు వస్తుంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాల క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. అటు ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, ఇటు తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా నేను మరొక మాల అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/11/1992, ఎత్తు 5'7" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఫార్మసీ కంప్లీట్ చేశారండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 70,000 సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మాల క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.